పోతన భాగవతము వామనావతారం. బలిచక్రవర్తి వామనుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం తెలుసుకుంటున్నాం. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కూర్కెందీర బ్రహ్మ కూకటి ముట్టిద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఒంటివాడ నాకు నొకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కూర్కెదీర బ్రహ్మ కూకటి ముట్టిద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఓ దానవరాజా, దానం చేయాలనే చిక్కని కుతూహలం కలవాడా, బలిచక్రవర్తి, నేను ఒంటరివాడిని, నాకు సొమ్ములు భూములు అక్కరలేదు, మూడడుగుల నేల మాత్రమే ఇమ్ము, దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను అని ఈ పద్య భావం. ఇలా 3 అడుగుల నేల అడిగిన ఉత్కృష్ట భిక్షకుడైన వామనుడితో బహుదొడ్డ దాత అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతంబు తలచి కొంచెం అడిగితివో తెల్ల దాత పెంపు సొంపు తలపవలదే. ఓ బ్రాహ్మణుడా, నీ మాటలన్నీ ఉన్న మాటలే, వాటిని ఒప్పుకోవాల్సిందే, ముమ్మాటికి సత్యములే, అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడక్క అడిగి ఎంత కొంచెమే అడిగావు, చాలా బాగుంది, కానీ అడిగేటప్పుడు తాత గొప్పధనాన్ని, అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా అని ఈ పద్య భావము. అని బలిచక్రవర్తి మరలా ఇలా అన్నాడు. వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాచులన్ వైసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేర నీవడుగ నీ భాగ్యంబులి పాటిగా అసురేంద్రుండు పదత్రయంబడుగ నీ అల్పంబు నీ నేర్చునే. భూభాగం కోరుకోవాలి, లేదా ఏనుగులు కోరుకోవాలి, లేదా గుర్రాలను కోరాలి, లేదా అందగత్తెలను చూసి కాంక్ష పుడితే ఎవరాండ్రను కోరుకోవాలి అని చిన్నపిల్లవాడివి కదా, అడగటం తెలియదు. నీ సిరి సామర్థ్యం ఇంత అర్థమైందే కనుకే 3 అడుగులు మాత్రమే అడిగావు. అయినా ఇంతటి రాక్షస చక్రవర్తివి ఇంత అల్పం ఎలా ఇస్తాను, చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను, అల్పం మనకు తక్కువ ఎలా ఇస్తాను అని అంటున్నాడు బలిచక్రవర్తి 3 అడుగుల మేర దానం అడిగిన వామనునితో అని ఈ పద్య భావం. ధన్యవాదం.